దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రాసిక్యూషన్ ఈ వ్యవస్థ రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకంతా తెలుసు, ఎప్పుడు పిటిషన్ వేసాం వాళ్ళ కస్టడీకి కావాలి, అర్జెంట్ గా కావాలి. వాళ్ళు వేసిన పిటిషన్ సుమారుగా 2 నెలల కింద అయింది అనుకుంటా. అది కూడా గుర్తులేదు. ఒక పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, 2వ పిటిషన్ వేశారు, అర్జెంట్ గా పోలీస్ కస్టడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ కి వస్తున్నానో పలాయన చిత్తగిస్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నాను. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాటేయడం ఎందుకు? మీకు అందరికి తెలిసి ఎన్నిసార్లు వచ్చాం ఆర్గ్యుమెంట్ రెడీ అయినాం. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. అవును, అప్లికేషన్ లో కూడా కౌంట్ వేయలేదు. నెల సుమారు 11వ తేదీ 20 రోజుల నుంచి ఆ బెయిల్ పిటిషన్ లో కూడా కౌంట్ వేయలేదంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పాల్సి వస్తుంది. అవును అవును, నిజమే, నువ్వు చెప్తే నిజమే. ఇన్నిసార్లు నేను ఆర్గ్యుమెంట్కి వస్తే ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నావు అని చెప్పి ఇది రాకుండా పోవడం చాలా దుర్మార్గం. అంటే భయం. మరి రెడీ చెప్పారు, మొన్న రెడీ చెప్పారు, అంతకుముందు కూడా రెడీ చెప్పారు. పక్కన అందిస్తారు చూడండి, మీకు చాలా దురదృష్టం, దౌర్భాగ్యం. అవునవును. ఎందుకంటే ఈ గేమ్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ వచ్చిందాక ఇది తెల్లారి కూడా తెగకూడదు వాళ్ళకి. అవును, అదే ఉంటే ఈ సాకు చూపించడానికి ఏదో స్ట్రాటజీ. కానీ ఒకటి దేనికి అదే. సో రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్ ఉంది, ఖచ్చితంగా మా ప్రయత్నం అంటూ మేము చేస్తారు. ఇక కేసు అంటే అదే కదండి, మీరు అతన్ని జైల్లో ఉంటేనే మీకు మైలేజ్ పార్టీకి, మీరు బయటికి తీసుకురాకూడదు. మన జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చారంటే ఈ కేసు రిమాండ్ ఇలా సైక్లింగ్ తిరుగుతూనే ఉండాలా, బయటికి రాకూడదు. అతను జైల్లో ఉంటేనే మీరు అధికార పక్షం మీద నింద వేయడానికి ఉంటుంది. అక్రమంగా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు 10 రోజులైంది అక్రమ కేసు, 20 రోజులైంది అక్రమ కేసు అంటూ మీరు సోషల్ మీడియాలో హైప్ చేసుకోవచ్చు. మాకు తెలియదు ఏమన్నది. కేసులు అంటే అంతే, అవతల వాళ్ళు బెయిల్ రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. నీ టాలెంట్ అంటే నువ్వు బెయిల్ తీసుకుని తొందరగా పరిగెత్తుకుంటా వచ్చేయాలా. నువ్వు కూడా, ఎందుకంటే అతను జైల్లో ఉంటేనే మీ పార్టీకి ప్లస్ అవుతుందని నీ ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు నీకు అదే చెప్పుంటారని తెలుగు ప్రజలుగా మాకందరికీ తెలిసిన వ్యవహారం అయితే కొత్త. నువ్వు ఏ కేసు అటెండ్ అయితే వెంటనే బెయిల్ మీద వచ్చినది ఒక కేసు చెప్పు. అసలు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఏదేని ఒక కేసు కానీ నువ్వు అటెండ్ అయితే ఖచ్చితంగా 14 రోజులు తక్కువలే. మామూలు కొంతమందికి 7 రోజులు అట్టు ఇస్తారు, కానీ నువ్వు అంటే అయితే మటుకు 14 రోజులు కన్ఫర్మ్గా పడాల్సిందే. పోలీసులు మళ్ళీ ఒకసారితో పోతుందా, 2-3 సార్లు పడాల్సిందే. చూసినాం కదా గతంలో మనం పోసాని కృష్ణమురళిని, ఇంకొకరిని పేర్లు ఎందుకులే, ఎన్ని పేర్లు ఎత్తి మళ్ళీ వాళ్ళని హైక్ చేయాలా. చాలామందికి నువ్వు అటెండ్ అయిన కేసులో 14 రోజులు రిమాండ్ పడాల్సిందే. అది ఒక 4-5 సార్లు రిపీట్ కావాల్సిందే. తెలిసిందే నువ్వు కావాలనే చేస్తాను. అతని జైల్లో ఉంటేనే నీకు ప్లస్ పాయింట్ అనే విషయం అందరికీ తెలుసు.